స్పిరిచువల్ గ్యాదరింగ్ అయితే జరగబోతుంది అన్నట్టు. దాదాపు 40 కోట్ల మంది దాకా వస్తున్నారన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ చార్లీ. సో అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మనమైతే ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో టాపిక్ ఏంటిదంటే కుంభమేళా, మహాకుంభమేళా జరగబోతుంది ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో అయితే జరగబోతుంది 2025లో. సో జనవరి 13th నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 డేస్ వరకు ఈ కుంభమేళా అయితే జరగబోతుంది. సో ప్రతి 12 ఇయర్స్కి ఒకసారి జరగబోతుంది అన్నమాట ఈ కుంభమేళా. గత 12 సంవత్సరాల కుంభమేళకి దాదాపు 30 కోట్ల మంది వచ్చారంట. సో ఈ 2025లో దాదాపు 40 కోట్ల మంది దాకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే దాదాపు ఇతర దేశాల నుంచి అండ్ భారతదేశం నుంచి, దాదాపు ఇండియా నుంచి, వేరే కంట్రీస్ నుంచి ఈ కుంభమేళాకి రాబోతున్నారంట. సో అతి భారీ అంటే భారీ స్థాయిలో అయితే పబ్లిక్ అయితే రాబోతున్నారు ఈ కుంభమేళాకి. పెద్ద ఫెస్టివల్ ఇది. దేవతల మధ్య రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుంది అన్నట్టు. ఈ జరిగే మధ్యలో అమృతం అనేది చల్లుతుంటే 4 ప్రదేశాల్లో పడుతుంది అన్నట్టు. సో ఈ 4 ప్రదేశాలు ఏంటంటే ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్, నాసిక్ అండ్ హరిద్వార్. సో ఈ 4 ప్రదేశాలు పడ్డాయి అన్నట్టు. పడ్డప్పుడు ఎప్పుడైతే కుంభమేళా జరుగుతుందో, కుంభమేళా జరిగే టైంలో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయి అన్నట్టు. సో ఈ ఒక మైథాలజీ అన్నట్టు. సో ఈ మహాకుంభమేళాకి దాదాపు అంతా భారీగా సెట్ అయిపోయింది అన్నట్టు, భారీ ఎత్తుల. సో ఈ కుంభమేళాకి దాదాపు ప్రతి ఒక్క ఏఐ డిజిటల్ని యూజ్ చేస్తున్నారు. మహాకుంభమేళాకి దాదాపు స్పేస్ నుంచి చూసినా కూడా కన్నుల పండగ లెక్క కనిపిస్తుందంట దాదాపు. సో స్పేస్ నుంచి చూసినా కూడా ఆ లైటింగ్స్ కానీ, ఆ చుట్టూ ఉన్న ఆ ఉత్తరప్రదేశ్ మొత్తం లైటింగ్ తోటి మొత్తం స్పేస్ నుంచి కనిపిస్తుందంట. సో 65,000 స్ట్రీట్ లైట్స్ వేయించారంట. సో అదేవిధంగా 400 టెంపరీ రోడ్స్ వేయించారంట. సో మళ్ళీ 25,000 సీసీ కెమెరాలు అయితే బిగించారంట. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం అసలుకు అతి భారీ స్థాయిలో ఖర్చు అయితే పెట్టారన్నట్టు. సో ఈ మహాకుంభమేళాకి ఈ ఫెస్టివల్ చాలా అద్భుతంగా జరగబోతుంది. ఎక్కడెక్కడి నుంచో ఈ ఫెస్టివల్కి అయితే రాబోతున్నారు చాలా పబ్లిక్, హ్యూజ్ పబ్లిక్ అయితే. సో ఇక్కడికి సాధువులు కానీ ఎక్కువ సంఖ్యలో రాబోతున్నారు. సో సాధువులు యాక్చువల్గా పబ్లిక్ ప్లేస్లో తిరగరు అన్నట్టు, యాక్చువల్గా పబ్లిక్ ఉండే ప్లేస్లో ఉండరు అన్నట్టు. సో వీళ్ళు ప్రపంచానికి దూరంగా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. సో పీస్ఫుల్గా. సో ఇది స్పిరిచువల్ ఐసోలేటెడ్ అంటారు అన్నట్టు. సో ఇండియాలో ఉన్న సాధువులందరూ ఈ మహాకుంభమేళానికి వచ్చి దర్శించుకుంటారు అన్నట్టు. సో అదేవిధంగా ఈ సాధువులందరూ ఒక లైన్లో నడుచుకుంటూ ముందుకెళ్తారు అన్నట్టు. ఇది కూడా ఉంది. దాదాపు ఈ మహాకుంభమేళాకి దాదాపు ఒక పెద్ద హిస్టరీయే ఉంది. సో ప్రతి ఒక్కరు ఈ మహాకుంభమేళానికి వచ్చి ప్రతి ఒక్కరు స్నానం చేసి గంగా, యమున, సరస్వతి ఈ నదిలో స్నానం చేసి వాళ్ళ చేసిన పాపాలన్నీ పోవాలని వాళ్ళు కోరుకుంటారు అన్నట్టు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.